మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఈఎంఐ లాగా తెచ్చిస్తూ ఉంటే మన బ్యాంక్ బ్యాలెన్స్లు ఎంత లెవెల్కి పెరిగిపోతాయి. ఈ స్కీమ్ కంటిన్యూ అవుతే వాళ్ళ ముగ్గురు కన్నా నువ్వు రిచ్ పొజిషన్లోకి వస్తావురా. ఏదో అనుకోకుండా ఒకడు పోయాడు, దాన్ని కంటిన్యూ చేయడం కంటే మనుషుల్ని మనుషుల్లా ఉంచి చిత్రవద చేస్తూ నరకం చూపిస్తూ ఉంటే ఎలా ఉంటుందంటావురా? ఏంటో మమ్మీ, నువ్వు ఏదేదో చెప్తున్నావు, అసలు నా బుర్రకెక్కట్లేదు. రే, శ్రద్ధగా విను, బుర్రకెక్కించుకో. నిన్న చిన్నగాడు పోయాడు. ఆ జనని ఇవాళ బాధపడుతుంది, రేపు బాధపడుతుంది, ఎల్లుండి బాధపడుతుంది. ఆ తర్వాత 4 రోజులకి ఎలా అయినా మర్చిపోవాల్సిందే కదరా. ఆ తర్వాత అది గుణాకి నిజం చెప్తే నీకు నాకు మిగిలేది చిప్ప. వైజాగ్ బీచ్, కనక మహాలక్ష్మి గుడి. ఒరే, అలా కాకుండా ఆ ధరణి జనని కూతురని తెలిసిపోయింది కదా. ఈ జనని ఆ గుణగాడితో ఈ విషయం చెప్పేస్తుంది కదా. వాడు ఇది కలిసి దాన్ని దగ్గరికి తెచ్చుకుంటారు కదా. ఈలోపు నువ్వు అల్లుడివైపోతే దాని కూతుర్ని నువ్వు రోజు రాచి రంపాన పెడుతుంటే తల్లిగా చూడలేక ప్రతి క్షణం నరకాన్ని అనుభవిస్తుందిరా. ఒరే, అది మంచిదా? ఇలా ఒకేసారి పైకి పంపించి ఒక్కరోజు ఏడ్చి మానేస్తే సరిపోతుందా? ఏది బాగుంటుందంటావు? ప్రతిరోజు నరకమే బాగుంటుంది మమ్మీ. కదా? అవును. అటు పగకు పగ, ఇటు ఆస్తిలో వాటా. రాజశేఖర్ జీవిత సినిమా ఏదో ఉంది చూడు, అందులో రాజశేఖర్ లాగా టోటల్ గా సాడిస్ట్ గా నువ్వు బిహేవ్ చేయి చాలు. మిగతా కథంతా నేను చూసుకుంటా. ఓకే మమ్మీ, నువ్వు ఏదంటే నేను అదే అంటా. పెళ్ళేదాకా రాముడు మంచి బాలుడు అనేలా ఉండాలి. ఆ తర్వాత నుంచి నీలో ఉన్న సైతాన్ బయటికి రావాలి. అయితే నన్ను సైకోలో మారమంటావా? ఏంటి మమ్మీ, అప్పుడు నేను అందరి దృష్టిలో బ్యాడ్ అయిపోనా? రే, ఇప్పుడు నేను అవలేదా? మనకు కావాల్సింది బ్యాడ్ అవడమో గుడ్ అవడమో కాదురా. డబ్బు పైసామే పరమాత్మ, ధనం మూలం, ఇదం జగత్. క్యాష్ తోనే స్టార్ట్ అయి క్యాష్ తోనే వర్కౌట్ అవ్వాలి. ఏంటో మమ్మీ, నాకంతా గజిబిజిగా ఉంది. రేయ్, నువ్వు విధవ నాటకాలు ఆడకో. చెప్పిందంతా నీకు అర్థమయ్యింది. మళ్ళీ గజిబిజి అని బిల్డప్ ఇస్తున్నావు. ప్లీజ్ రా, నిన్నెప్పుడు ఏమీ అడగలేదు. ఈ ఒక్క ఫేవర్ చేయరా, మనం లైఫ్ లాంగ్ పీస్ఫుల్ గా బతికేయచ్చు. ఆ ధరణి ఒక్కదాన్ని మన చెప్పు చేతల్లో పెట్టుకుంటే జననితో సహా టోటల్ గా ఫ్యామిలీ మన గ్రిప్లోకి వచ్చినట్టే. మనం లే అంటే లేస్తుంది, కూర్చోమంటే కూర్చుంటుంది బిడ్డ కోసం. రే, అందుకేరా రిస్క్ లేకుండా మెడలో తాళి నిత్యం హోళీ అనే స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నా. సూపర్ మమ్మీ, సూపర్. తాళి కట్టి బతుకు ఎగతాళి చేయడం అనమాట. నువ్వు సూపర్ మమ్మీ, నాకు నచ్చింది మమ్మీ ఐడియా. ఐఎమ్ రెడీ. నువ్వు ఎప్పుడు కట్టమంటే అప్పుడు దాని మెడలో తాళి కట్టేస్తాను. కట్టేస్తావు, కానీ అది ఒప్పుకోవాలి కదరా. తలోంచి తాళి కట్టించుకోవాలి కదా. చూడు, టైం చాలా తక్కువ ఉందిరా. మెల్లగా ధరణిని నీ గ్రిప్లోకి తీసుకో. జనని ఆ ధరణి బాలుకి దగ్గరయ్యే లోపల ధరణి నీకు దగ్గరైపోవాలి. ఆ ధరణి జీవితం నాశనం మీదనే మన ఎదుగుదల ఆధారపడి ఉంది. గుర్తుపెట్టుకో. ముందు ఆ చాపకు వలవేయి, ఆ తర్వాత తీసి నీ బుట్టలో వేసుకో. ఓకేనా? ఓకే మమ్మీ. yes yes yes.
గదిలో సమరం ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా ఎంత కని దిగిపోతా ఎంత కని దిగులవుతా రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా ఎందుకొచ్చావు ఇక్కడికి? నువ్వు రావద్దు, వెళ్ళిపో. నిన్ను చూడాలని లేదు, నీతో మాట్లాడాలని లేదు. నువ్వు నా పక్కన ఉంటే భరించలేకపోతున్నాను. ప్లీజ్ లీవ్ దిస్ రూమ్. నువ్వు ఉన్న దగ్గర ఉండాలంటే నరకంలా ఉంది. వెళ్ళిపో ఇక్కడి నుంచి. అది కాదు మధు. వద్దు, నన్ను టచ్ చేయకు. నీ వల్లే చిన్న ఇప్పుడు నా పక్కన లేకుండా పోయాడు. ఏంటి? నా వల్ల? ఎస్, నీ వల్లే. ముమ్మాటికి వాడు లేకుండా పోవడానికి కారణం నువ్వే. ఇన్నేళ్లుగా అప్పుడన్నా ఇప్పుడన్నా నేను గొడవ పడ్డాను, బయటపడి బాధించాను. కానీ వాడు నిన్నమ్మలా కాదు, ఓ దేవతలా చూశాడు. వాడి గుండెల్లో నీ రూపమే పెట్టుకున్నాడు. నేను అమ్మకొచ్చిని అని పొంగిపోయేవాడు. ఏనాడు వాడు నిన్ను ఒక్క మాట అని ఎరగడు. నిన్న వాడు భరించలేక బర్స్ట్ అవుతూ నిన్నొక్క మాట అన్నందుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాక ఎన్నిసార్లు బాధపడ్డాడో తెలుసా? అమ్మని అన్నాను అని గిల్టీగా ఫీల్ అయ్యాడు. సారీ చెప్పేదాకా మనసులో ఉండేలా లేదక్క అంటూ ఎన్నిసార్లు నాతో చెప్పుకున్నాడో నాకు తెలుసు. ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళి అమ్మకి సారీ చెప్దామా అని ఆరాటపడ్డాడు. అది వాడికి నీ మీదున్న ప్రేమ, గౌరవమో, ఆపేక్ష. కానీ నువ్వేం చేశావు? ఏళ్ల తరబడి నిన్ను అడుగుతున్నా ఒక్క మాటకు కూడా సమాధానం చెప్పలేకపోయావు. చివరికి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే, ఆ డిస్టర్బెన్స్ మైండ్ లోనే వాడు యాక్సిడెంట్ కి గురయ్యాడు. దానికి కారణం నువ్వు కాదా? నువ్వే వాడిని మర్డర్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. నీ చేతులు చూస్తుంటే వాటికి వాడి రక్తం అంటినట్టు కనిపిస్తుంది. నువ్వు చిన్నాన్ని చంపిన హంతకురాలివి. ఎస్, నువ్వే వాడి ప్రాణాలు తీసావు. నువ్వు అమ్మవి కాదు. అమ్మ అని పిలిపించుకునే అర్హత నీకు లేదు. వెళ్ళకి నుంచి వెళ్ళావు. మధు, ప్లీజ్ ఆవేశపడకు మధు. వద్దు, నా దగ్గరికి ఎవరు రావద్దు. నాకేం చెప్పే ప్రయత్నం చేయొద్దు. వెళ్ళండి, అందరి ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళవు. నాకెవరూ లేరు. నా చిన్న కూడా నాతో లేడు. కాసేపు దాన్ని అలా వదిలేయడమే మంచిదే. ఓదార్చలం దగ్గరికి వెళ్తే అది ఇంకా బాధపడుతుంది. పదండి. రామ్మ. రామ్మ. ఆగు. చిన్న లేడు కదా, ఇక నిన్ను ఎవరు ఏమీ అడగరనుకుంటున్నావేమో. నేనున్నాను.
నిన్ను వదిలిపెట్టను. నాన్నెవరో తెలుసుకోవాలనేది చిన్న చివరి కోరిక. అది నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఎస్. ఇంకా నువ్వు దాటేయడానికి, మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తే ఫలితం ఉండదు. ఇట్స్ మై ఛాలెంజ్. నేను చిన్న మీద ఒట్టేసి చెప్తున్నాను. మా నాన్నెవరో తెలుసుకుంటాను, తెలుసుకొని తీరుతాను. చిన్నకు ఆత్మశాంతి కలిగిస్తాను. అమ్మా రామ్మా. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదన. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. జననీకి పిల్లలంటే ప్రాణం. వాళ్ళ కోసం ఏమైనా చేస్తుంది, ఏం కోల్పోవడానికైనా సిద్ధపడుతుంది. కానీ తనే తన పిల్లాన్ని కోల్పోతే ఎంత విలవిల్లాడిపోయిందో చూసిన నేనే ఇంత బాధపడుతూ ఉంటే తను ఇంకెంత బాధపడుతుంది. తరుణ్కి ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు తన ప్రాణాలు అడ్డేసి రక్షించింది. తనకి పిల్లల మీద ఉన్న మమకారానికి, ప్రాణత్యాగానికి కూడా వెనకాడదు. వాళ్లే ప్రాణంగా, ప్రపంచంగా బ్రతుకుతూ ఉంది. అలాంటి జననికి చిన్నాని దూరం చేసి దేవుడు చాలా అన్యాయం చేశాడనిపిస్తుంది. నవమాసాలు మోసి కని పెంచిన ఏ తల్లి పిల్లవాడిపోతే ధైర్యంగా ఉండలేదు. సృష్టిలో మాతృప్రేమకి మించింది ఏదీ లేదు. పాపం జనని బాధ చూస్తుంటే గుండె తరుక్కుపోయింది. గుణ, శివ, చిన్న యాక్సిడెంట్లో తెలిసిందిరా. తరుణ్ చెప్పాడు. వార్త వినగానే ఉండలేకపోయాను. అందుకే వెంటనే బయలుదేరి వచ్చేసా. వదినలా ఉందిరా. పాపం చిన్న కోసం విలవిల్లాడిపోతుంది కదూ. అవునరా, నిన్న నేను అక్కడ జనని బాధ చూస్తూ నిలబడలేకపోయాను. పలకరించే ధైర్యం కూడా సరిపోలేదు. ఆమె రోదన భరించలేకపోయానురా. పగవాళ్లకు కూడా అంత కష్టం రాకూడదనిపించింది. నాకు కూడా చిన్నాతో చాలా అనుబంధం ఏర్పడిందిరా. వాడు చాలా మంచివాడురా. అమాయకుడు, ఆత్మాభిమానం ఉన్నవాడు. చేయి చాచి అడగడానికి ఇష్టం లేక పాపం తనే కష్టపడి తన అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు సంపాదించే ప్రయత్నం చేసేవాడు. చిన్నగాడిని చూస్తే చాలా గర్వంగా ఉండేదిరా. మంచి వాళ్ళకి ఎందుకురా మరణం ఇంత తొందరగా వస్తుంది. నాకు నిన్నటి నుంచి మనసు
మనసులో లేదురా. ఏదైనా మనం చేయగలిగింది ఏముందిరా? విధి దానికి ఎవరైనా తలంచుక తప్పదు. ఇలాగేరా, ఇలాగే జనని పక్కన కూర్చొని జననిని దగ్గరికి తీసుకొని ఓదార్చాలనిపించింది. కానీ నాకెందుకో ధైర్యం సరిపోలేదురా. తన కన్నీళ్లు తుడవాలని మనసు ఆరాటపడింది, కానీ చేతులు వణికాయరా. జనని, వద్దు, బాధపడకు, మేమంతా నీకు తోడుగా ఉన్నామని ధైర్యం చెప్పాలనిపించింది. కానీ చేత కాలేదు, మాట పెకిలి రాలేదు. ఆవిడ బాధ నా గుండెని కలిచివేసిందిరా. తరుణ్ ఎంతగా ఓదార్చాడో, పలకరించాలని విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ తను ఏడుస్తూనే ఉండిందిరా. చిన్నాని చూస్తూ అలా నిర్జీవంగా ఉండిపోయింది. రేయ్, నాకు కూడా మనసుందిరా, అది బాధపడుతుందిరా. కానీ జననికి ధైర్యం చెప్పడానికే ఎందుకో వెనకాడుతుంది. వస్తుందిరా, ఆ రోజు కూడా వస్తుంది. నువ్వు బాధపడకు. ఓదార్చడానికే కాదురా, జీవితంలో నేనున్నాను జనని అని చెప్పే రోజు కూడా తప్పకుండా వస్తుంది. చూద్దాం. నువ్వన్నవే విధి. ముందు ముందు ఈ జీవితాలని ఎలా మారుస్తుందో చూద్దాం. అవును, తరుణ్ ఎక్కడున్నాడ్రా? వాడక్కడే జనని దగ్గరే ఉన్నాడ్రా. వాడున్నాడు, ఓదార్చగలడు అన్న ధైర్యంతోనే నేనిక్కడ ఉండగలుగుతున్నాను. వాడికి వాడమ్మంటే ప్రాణం. పోయిన ప్రాణం తీసుకురాలేకపోవచ్చు, కానీ జననేని ఆ దుఃఖంలో నుండి కాస్త యువతలు పడేయగలడనే నమ్మకం నాకుందిరా. ఒక్కసారెళ్ళి వదిన్ని పలకరించరా. అమ్మా, నేను బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికమ్మా? అదేనమ్మా, జనని గారింటి దాకా వెళ్ళొస్తాను. ఎందుకమ్మా రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎందుకు? నిన్నంతా అక్కడే ఉన్నావు కదా. చిన్నపిల్లవి, నువ్వు ఆవిడ్ని పరామర్శించడం ఏంటి? వాళ్ళ ఇంట్లో పెద్ద ఆవిడుందని చెప్పారు కదా, ఆవిడ చూసుకోలేదా? ధైర్యం చెప్పలేదా? అలా అని కాదమ్మా, ఎందుకు చిన్న మమ్మల్ని రక్షించడానికి చనిపోయాడు కదా. నాకెందుకో ఈ టైంలో ఆవిడ పక్కన ఉండాలనిపిస్తుంది. వెళ్ళి తొందరగా వచ్చేస్తాను కదా. సరే, నీ ఇష్టం. బుజ్జమ్మ, ఒక్క నిమిషం. ఏంటి నాన్నా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా. ఏంటి నాన్నా? నువ్వు ముందులరా. ఏంటి నాన్నా? ఏదో మాట్లాడాలన్నారు, చెప్పండి నాన్నా. ఏమీ లేదమ్మా, నేను మళ్ళీ దుబాయ్కి వెళ్లేలోపు నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నాను. అదేంటి నాన్నా, మీరు దుబాయ్కి వెళ్ళడం ఏంటి? వెళ్ళేలోపు నాకు పెళ్ళంటున్నారేంటి?
అసలు మీరు అక్కడికి మళ్ళీ వెళ్ళకూడదు. నేనే చదువు పూర్తి చేసి ఉద్యోగం చేసి మిమ్మల్ని బాగా చూసుకోవాలనుకున్నాను కదా. కానీ మీరేంటి పెళ్లి చేసి పంపించాలంటున్నారు? అయినా ఇప్పుడు నాకు పెళ్ళేంటి నాన్న? నాకు పెళ్లి అవే ఇష్టం లేదు నాన్న. అలా అనకమ్మా. నేను దుబాయ్ ఈ ఒక్కసారి వెళ్ళక తప్పదు. రాసిన అగ్రిమెంట్ పూర్తి చేసుకుని రావాలి కదా. నాకు మీకు దూరంగా ఉండాలని లేదు, కానీ ఒక బాధ్యత గల ఆడపిల్ల తండ్రిగా ఆలోచించాను. ఈ మధ్య జరిగినవన్నీ నా కళ్ళతో నేను చూశాను కదరా. నాకు భయంగా ఉంటుంది కదా. వెళ్ళక తప్పదు, వదిలేసి వెళ్ళలేను. నేను భయంతో వెళ్ళి నిన్ను భయంలో బ్రతికేలా చేయకూడదు కదా. అందుకే నిన్ను ఒక మంచి అబ్బాయి చేతిలో పెట్టి నేను కాస్త ధైర్యంగా వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. అసలు ఎందుకు నాన్న మీరు వెళ్ళడం? ఇక్కడే ఉండొచ్చు కదా. చెప్పాను కదమ్మా, కాంట్రాక్ట్ సైన్ చేశాక పూర్తి చేసుకోవాలి కదా. ఈ ఒక్కసారికి వెళ్ళి రావాలి, తప్పదమ్మా. సరే వెళ్ళిరండి, కానీ ఈ పెళ్ళెందుకు నాన్న? నా ధైర్యం కోసం బుజ్జమ్మా. చెప్పాలని వచ్చి చెప్పకుండా ఎందుకు వెళ్ళడం? ధీరజ్కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మేనమామగా వీడికొక అమ్మాయిని చూసే బాధ్యత నీది. మంచి అమ్మాయిని వెతుకుతాను, నువ్వు కూడా చూడు. నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టిన అమ్మాయి ఎవరో కాదురా, నీ కన్న కూతురు ధరణియే.